ఆ పార్టీ ఈ పార్టీతో ఏం పని అని తన సొంత పార్టీ పెట్టేసుకున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన అధికారికంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పెడుతున్న టార్చర్ తట్టుకోలేక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సొంత పార్టీ పెట్టుకోవాలని డిసైడ్ అయిన తర్వాత కూడా పదవిని వదిలేయలేదు. ఎమ్మెల్సీగానే సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయన పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బీసీలు ఇక గాంధీ భవన్, తెలంగాణ భవన్ ముందు పడిగాపులు పడాల్సిన పని లేదన్నారు. బీసీల్లో చట్టసభలను వెళ్ళని వారికి చట్టసభలకు పంపుతానని ప్రకటించారు. బీసీ సమాజాన్ని ఏకం చేసి వారి రాజకీయ ఆర్థిక హక్కుల కోసం పోరాడే పార్టీ తనదని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తా అని చెప్పారు. బీసీల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడబోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని, ఏ పార్టీ బీసీలను ఎలా వంచిందో లెక్కలతో వివరిస్తానని చెబుతున్నారు. ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు మినహా చెప్పుకునే స్థాయిలో ఎలక్షన్స్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటు అనేది దాదాపు కష్టమనే చెప్పాలి. కానీ తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఉన్నట్లుగా వాతావరణం ఉంది. పైగా నాయకులు పోటాపోటీగా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇంతవరకు ఆ పార్టీ విషయంలో క్లారిటీ రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారని కొంతకాలంగా అంటున్నారు. చివరికి ఆ మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కులగణన విషయంలో అధికార పార్టీని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఓ సామాజిక వర్గాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యవహార శైలి పట్ల ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న అనేక రకాలుగా తన రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. చివరికి రాజకీయ పార్టీని ప్రకటించారు. దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేరు పెట్టారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తన పార్టీ ఉంటుందని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. భారీగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి తాజ్ బంజారా హోటల్లో తన పార్టీ పేరును ప్రకటించారు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీ పెట్టడం ఆశ్చర్యం కాకపోయినప్పటికీ ఆయన ఎంతవరకు ఈ పార్టీని నడపగలుగుతారు, ఎంతవరకు నిలబడగలుగుతారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎందుకంటే తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రయాణం స్థిరంగా లేదు. మొదట్లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో కూడా ఇమడలేకపోయారు. బీజేపీలో చేరే ముందు ఆయన మీద కేసులుండేవి. బీజేపీలో చేరిన తర్వాత బయటికి రాగలిగారు. అలాగని బీజేపీలో కూడా ఆయన స్థిరంగా ఉండలేకపోయారు. కొంతకాలానికి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టారు. ఇలా రెండు ప్రధాన పార్టీల నుంచి త్వరగానే బయటకు వచ్చిన ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఒక రకంగా సంచలనమే అయినప్పటికీ దానిని ఇంతవరకు నిలుపుకుంటారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.